ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించు. ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధికి రావటానికి, నీ యొక్క నాయన వాక్యము చేత నాయన హెచ్చరించబడటానికి మాకు ఇష్టమైన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ యొక్క మాటల చేత మమ్మల్ని బలపరిచి నడిపించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. మనము చదివిన వాక్య భాగములో దేవుని బిడ్డలైన వారు లోకము చేత ఎలాగూ వేరు చేయబడతారు, లేకపోతే లోకములో ఉన్నప్పుడు ఎలాంటి కార్యములను ఎదుర్కొంటారు అనే దానికి ఒక హెచ్చరికగా ప్రభు తన యొక్క సేవకుని ద్వారాగా ఈ కార్యములు రాసి ఉంచినాడు. ఈ లోకములో నీవు నేను జీవించిన అన్ని దినములు లోకముతో పాటు కలిసి ఉండము గనుక లోకమునకు మనము వేరుగా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరికేస్తుంది. లోకస్తుల వలె లోక కార్యములన్నిటికీ కలిసి లోకములో ఉన్న వాటినన్నిటిని మన జీవితములో మనము పాటించినప్పుడు ఎవరు మనల్ని ఆటంకపరచరు, మనల్ని ద్వేషించరు, మనల్ని హింసించరు. అయితే ఎవరైతే దేవుని పేరట తమ యొక్క జీవితమును పరిశుద్ధముగా కాపాడుకుంటారు, ఆయన కొరకు జీవించేదానికి తమ యొక్క హృదయములో ఒక నిర్ణయము తీసుకుంటారో, ఎవరైతే తమ జీవితంలో దేవుని యొక్క కార్యములకు ప్రాముఖ్యతనిస్తారో వారిని లోకము ద్వేషిస్తుంది. ప్రభు ఒక మంచి మాటని ఇక్కడ చెప్పటం చూడగలము. సేవకుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు. లోకము నన్నే ద్వేషించినది గనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని తన యొక్క సేవకులుగా, తన యొక్క కుమారులుగా మనకు ఒక మంచి హెచ్చరికను ఇవ్వటం చూడగలం. ఈ దినంలో నేను దేవుని కోసము నిలబడినాను, అయితే నాకు ఇలాంటి అవమానాలు వస్తున్నాయి, ఇలాంటి నిందలు వస్తున్నాయి అని నీవు చింతిస్తున్నావేమో. అవి నీకు రాక తప్పవు, ఎందుకంటే నీవు దేవుని పేరట నిలబడుచు ఉన్నావు. ఈ దినములో చూసినట్లయితే అనేక ప్రాంతములో మన దేశములో దేవుని కోసము నిలబడిన దైవజనులను అనేకులను హింసించేవారిగా, కొందరిని హతమార్చేవారిగా ఈ లోకంలో ఉన్న లోకస్తులు చేయటం మనం చూడగలం. దీనికి కారణం ఏమిటంటే నీవు దేవుని అనగా నీవు యేసు ప్రభు యొక్క స్వరూపములో జీవిస్తూ ఆయన యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటించినప్పుడు లోకము దాన్ని అంగీకరించను ఇష్టపడట్లేదు. మనం చూసినట్లయితే ప్రభు అనేకులను స్వస్థపరిచినాడు, అనేకులను బాగు చేసినాడు, అనేక అద్భుతమైన కార్యములు చేసిన వారు ఉన్నారు. కానీ వారికి యేసు ప్రభుకు బరబ్బాకు మధ్యలో ఎవరిని మీరు ఎన్నుకుంటారంటే అక్కడ ఉన్న వారందరూ బరబ్బాయే కావాలి అని యేసు ప్రభుని శిలువకు అప్పగించిన కనుక దేవుని బిడ్డగా పిలువబడుచున్న నీవు, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా గుర్తింపబడుచున్న నీవు శోధనలను ఎదుర్కొంటావు. వాటిని దాటి వచ్చేదానికి దేవుని యొక్క కృప కొరకు వేడుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీ జీవితంలో ఇలాంటి శోధనలు వస్తున్నాయంటే నీవు కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఆయన
కుమారుడుగా కుమార్తెగా గుర్తించబడుచున్నావు. ఆయన యొక్క ప్రేమను ఇతరులకు ప్రకటించేదాన్ని బట్టి నీవు ఆయన యొక్క కుమార్తెగా కుమారుడుగా గుర్తించబడినప్పుడు ఆయనను ఎలాగైతే అనగా యేసు ప్రభుని ఎలాగైతే ఈ లోకము గుర్తించినదో, ఎలాగో ఆయన ద్వేషించినదో, ఎలాగో ఆయన హింసించినదో, ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా నీకును అది రాక తప్పదు. నీవు లోకములో లోకస్తుల వలె కలిసిపోయిన జీవితమును కలిగి ఉన్నట్లయితే లోకము నేను ఎంత మాత్రము ఎలాంటి హాని చేయకుండా నిన్ను ఇంకా భద్రముగా ముందుకు తీసుకెళ్లేదానికి అనేకమైన సదుపయోగాలని నీకోసము చేస్తూ ఉంటారు. నీకు మంచి ఆలోచనలు ఇస్తారు. లోకస్తులు అందరూ వచ్చి ఇలాగుండు అలాగుండు నీకు మంచి ఆలోచన ఇస్తుంటారు. అయితే దేవుని బిడ్డగా నీవు ముందుకు వెళ్తున్నప్పుడు అతడు క్రైస్తవుడు, అతడు యేసు ప్రభుని వెంబడించేవాడు. ఎలాగైనా అతన్ని క్రిందికి లాగివేయాలని అనేకమైన కుట్రలను పన్ని నీ జీవితమును నాశనము చేయవచ్చు. ఈ ఉదయకాల సమయమున దేవుని కోసము నీవు నిలబడ ఈ లోకము నేను ద్వేషించవచ్చు, కానీ ప్రభు నీ కోసము ప్రాణమునిచ్చిన ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను విమోచించాలని నీ కోసం సమస్తము చేసిన ప్రభు నా కుమారుడు నా కోసము నిలబడి ఉన్నాడు, నా కోసము ఇన్ని శ్రమలు ఓర్చుతున్నాడని నేను చూసి ప్రభు తన యొక్క కృపను నీ మీద అపారముగా కుమ్మరించి నీ జీవితము అనేకులకు మాదిరికరముగాను ఆశీర్వాదకరముగాను ఆయన యొక్క అడుగు జాడలో నడిచిన ఒక సేవకుడిగా, ఆయన యొక్క కుమారుడిగా, ఆయన యొక్క కుమార్తెగా నిన్ను గుర్తించి అనేకులకు మధ్యలో ఆశీర్వాదకరముగా చేయాలని ఆశిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం నీవు లోకము చేత ద్వేషించబడుచున్నావు, లోకస్తుల చేత ద్వేషించబడుచున్నావు, హింసలు పొందుతున్నావు, క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు అవమానపరచబడుచున్నావు అంటే ఎంత మాత్రము నీవు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తునే ఈ లోకము ద్వేషించినప్పుడు నీవు నేను ఆయన యొక్క అడుగు జాడలో నడుస్తున్నాం కాబట్టి, ఆయన కోసం నిలబడుచున్నాం గనక అపవాది తన యొక్క తంత్రములను వాడి మనల్ని అనగదొక్కేదానికి ప్రయత్నిస్తాడు. అయితే దేవుని కోసం అంతవరకు నమ్మకముగా నిలబడు, ఆయన కృపను సంపాదించుకో, జయ జీవితమును కలిగి ఆయన యొక్క రాజ్యములో ఎన్నడూ నివసించే ఆ కృపను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున నీవిచ్చిన ఈ కొద్ది మాటలు బట్టి నీకు వందనాలు చెల్లించు. బలహీనతలన్నిటిని నాయన దేవా నీవు చూస్తూ ఉన్నావు. ఈ లోకస్తులు ఎంతగా మమ్మల్ని దేవా ద్వేషిస్తున్నారు. లోకంలో నాయన ఉన్న వారు నాయన నీ వైపు మేము నాయన తిరిగినప్పుడు, నీ కార్యముల వైపు నాయన మేము ముందుకు వెళ్ళినప్పుడు శోధిస్తూ అనేక సార్లు అవమానపరుస్తున్న కార్యములు అనుభవిస్తున్నాం తండ్రి. వాటిని దాటినప్పుడు నీ కృపను సంపాదించుకొనగలము, నీ కోసము నమ్మకముగా జీవించగలిగిన దేవ ఆ కృపను అనుగ్రహించమని ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లించు. దేవా నీ కృపలో నడిపించుకుని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై సదాకాలము నడిపించును గాక. ఆమేన్.